చదవబడిన వాక్య భాగాన్ని మనం ఒకసారి పరిశీలించినట్లయితే కీర్తనల గ్రంథము 63వ అధ్యాయంలో దావీదు తన యొక్క జీవితాన్ని గుర్తు చేసుకుంటూ దేవుడి దగ్గర మొరపెడుతున్నాడు. దావీదు అనేక సమస్యల నుండి, అనేక బలహీనతల నుండి, అనేక బాధల నుండి, శత్రు భయం చేత అరణ్యంలోనికి వెళ్ళిపోయాడు. దావీదు సౌలు చంపేస్తాడు, నా పరిస్థితి ఏంటి అని భయపడి వెళ్ళిపోయాడు. ఆ సమయంలో దావీదుకు భయం మొదలైనప్పుడు, దేవా నేను ఒంటరిగా ఉన్నాను, నేను అంధకారంలో ఉన్నాను, నేను భయంలో ఉన్నాను, నేను బాధలో ఉన్నాను, దయచేసి నన్ను కరుణించు ప్రభు అని దావీదు దేవుని మొరపెడుతున్నాడు. చదవబడిన వాక్య భాగాన్ని మనం చూసినట్లయితే 7వ వచనంలో ఒకసారి మనం గమనించినట్లయితే, నీవు నాకు సహాయకుడవై ఉంటివి, నీ రెక్కల చాటున శరణు చొచ్చి ఉత్సాహం చేసేదను. 7వ వచనం 6వ వచనం చూస్తే, కాగా నా జీవిత కాలం అంతా నేను ఇలాగా నిన్ను స్తుతించదను, నీ నామమును బట్టి నా చేతులను ఎత్తదను. ఈరోజు దావీదు అంటున్నాడు, ప్రభా నీ నామాన్ని బట్టే నా చేతులు పైకెత్తి నిన్ను ప్రార్థన చేస్తాను ప్రభా, నీ నామాన్ని బట్టి నేను నిన్ను ఎల్లవేళలా మహింపరుస్తాను ప్రభా, కేవలం ఒక దినం కాదు, నా జీవిత కాలం అంతా నిన్ను కొనియాడతాను ప్రభా, నా జీవిత కాలం అంతా నిన్ను ఆరాధిస్తాను, నీవే నాకు దిక్కు అనే విధంగా దావీదు చేతుల పైకెత్తి ప్రార్థన చేయడానికి గల కారణం ఏంటో తెలుసా? దావీదు శ్రమల్లో ఉన్నాడు. శ్రమల్లో ఉన్నప్పుడు దావీదు లోకానుసారంగా ఆలోచించట్లేదండి, ఇక్కడ చేతుల పైకెత్తడానికి ఇష్టపడుతున్నాడు. ఏంటంటే సరెండర్ అయిపోతున్నాడు దేవుని దగ్గర. నాకు ఇంకెవరు లేరు, నేను నీ దగ్గర సరెండర్ అయిపోతున్నాను, నీకు లొంగిపోతున్నాను ప్రభా, నీవే నన్ను రక్షించేవాడు. ఎవరెవరి దగ్గరికి వెళ్ళి మోకాళ్ళ మీద పడి వాళ్ళ దగ్గర సరెండర్ అయ్యి, అయ్యా నీవే నాకు దిక్కు అని నేను అనట్లేదు ప్రభా, నన్ను సృష్టించిన వాడు నీవే కాబట్టి నాకు సమస్యలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు కూడా నీ దగ్గరికి వచ్చి నేను చేతుల పైకెత్తుతున్నాను, నన్ను ఆదరించవా, నన్ను కరుణించవా అని దావీదు శ్రమల్లో దేవుణ్ణి గుర్తు చేసుకుంటున్నాడు. నీవు నాకు సహాయకుడు అయి ఉంటివి, నీ రెక్కల చాటున నాకు చరణు చొచ్చి ఉత్సాహం చేసేది. నీ రెక్కల చాటున ఉంటేనే నాకు ఉత్సాహం వస్తుంది, నీ కాపుదలు ఉంటేనే నాకు ఆదరణ ఉంటుంది, నీ అడుగు చాటల్లో నేను నడిస్తేనే నా జీవితం అనేది ఆనందకరంగా సాగిపోతుందని దావీదు చేతులు పైకెత్తి దేవుణ్ణి ఆరాధిస్తూ, దేవుణ్ణి ప్రార్థన చేస్తూ దేవుని వేడుకుంటున్నాడు. ఆలోచించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దినము సమస్యలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు ఎవరి దగ్గరికి వెళ్ళి చేతుల పైకి ఎత్తుతున్నాం? ఈ లోకం దగ్గరికి వెళ్తున్నామా? ఈ లోక మాలిన్యానికి సంబంధించిన దేవతల దగ్గరికి వెళ్తున్నామా? చెట్ల దగ్గరికి, పుట్ల దగ్గరికి వెళ్తున్నామా? రాజులు మనుషులను కాపాడుతారులే అని వెళ్తున్నామా? ఆలోచించండి. దావీదు అంత గొప్ప రాజైనా కానీ అతనికి పలుకుబడి లేదా? ఉంది. అతని రాజు ఎంతో మందిని పిలిస్తే సహాయం చేయగల గొప్ప అధికారి రాజు దావీదు. కానీ దావీదు సమస్య వచ్చినప్పుడు, నేను ఒక రాజును, నాకేమో ఎంతో మంది పనివారు ఉన్నారు, వాళ్ళని అడుగుదామని అనుకోవట్లా, కానీ దేవుడి దగ్గరికి వచ్చి చేతుల పైకి ఎత్తి, నేను నీ దగ్గరికి వచ్చి ప్రార్థన చేస్తున్నాను ప్రభా. చేతులు పైకి ఎత్తడము అంటే ఇక్కడ దేవుడి దగ్గర లోబడడం, చేతులు పైకెత్తి ప్రార్థన చేయడం. చేతులు పైకెత్తి ప్రార్థన చేస్తే ప్రభువా నన్ను ఆదుకో అని దేవుడిని అడిగినట్టు ఇక్కడ దావీదు అలానే చేస్తున్నాడు. ఈరోజు మన జీవితాల్లో మనం ఎలా చేస్తున్నాం? ఈరోజు మనకు సమస్యలు వచ్చినప్పుడు ఏం చేస్తున్నాం? దేవాది దేవుడు తెలియపరుస్తున్నాడు, సమస్యలు వచ్చినప్పుడు, సమస్యలు వెళ్ళిపోయిన తర్వాత కూడా మీరు ఎల్లవెల్లలా నా అడుగుజాడలో నడవండి, ఎల్లవెల్లలా నాకు లోబడి జీవించండి అని దేవుడు చెప్తుంటే, మనం సమస్యలు వచ్చినప్పుడు మాత్రమే దేవుడి దగ్గరికి రావడానికి ఇష్టపడుతున్నాం. సమస్యలు తీరిపోయిన తర్వాత నీవెవరో నాకు తెలియదు అన్నట్టుగా ప్రవర్తిస్తున్నాం. గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లోక మనుషులను నువ్వు అవసరానికి ఉపయోగించుకున్న తర్వాత నువ్వెవరో నాకు తెలియదని గెంటివేయచ్చు, కానీ నీకు జీవితాన్ని ఇచ్చిన, నీకు బ్రతుకునిచ్చిన దేవుణ్ణే నువ్వు అవసరానికి వాడుకొని తర్వాత నువ్వెవరయ్యా అని వదిలేస్తే నీ బ్రతికే తారుమారు అవుతుంది. ఎందుకంటే
ఆయన సైన్యములకు అధిపతియగు యెహోవా. ఈ లోకంలో ఉన్న ప్రతి మనిషికి ఆయన అధిపతి, ఈ లోకంలో ఉన్న ప్రతి మనిషికి ఆయన అధికారి. ఆయన ఏది చెప్తే అది జరుగుతుంది. సూర్యచంద్ర నక్షత్రాలు మొత్తం దేవుడు చెప్పిన విధంగా నడిచినాయి. చంద్రుడు ఆగిపోమంటే ఆగిపోయాడు, సూర్యుడు ఆగిపోమంటే ఆగిపోయాడు, సముద్రము 2 పాయలు కమ్మంటే అయింది, బండలో నుండి నీళ్ళు ఇవ్వమంటే నీళ్ళు ఇచ్చింది. అనేక విధాలుగా లోకమే ఆయనకు లోపడుతుంది. ఎందుకో తెలుసా? మమ్మల్ని సృష్టించిన దేవుడు ఆయనే కాబట్టి. ఈరోజు మనం గుర్తెరుగుతున్నామా? మనల్ని సృష్టించిన దేవుణ్ణి మనం తీసివేస్తున్నాం. బాధ వచ్చినప్పుడు మాత్రమే దేవుని దగ్గరకు వస్తున్నాం. అందుకే మన బాధలు పోవట్లేదు. ఈ లోకంలో ఎవరి దగ్గర సహాయం పొంది మళ్ళీ తిరిగి ఇవ్వకపోతే ఏమంటాం? మాట తప్పెవరు నువ్వు అంటాం. దేవుడు కూడా మనం అనడా? నీకు అనారోగ్యంతో ఉన్నప్పుడు, నువ్వు బాధల్లో ఉన్నప్పుడు, నువ్వు కష్టాల్లో వేదనలో ఉన్నప్పుడు, నువ్వు అనేక బలహీనమైన పరిస్థితుల్లో సైతాను బంధకాల్లో నలిగిపోతున్నప్పుడు దేవుడు నిన్ను కనికరించి కృప చూపించి నీకు మంచి ఆరోగ్యాన్ని ఇస్తే ఈరోజు నువ్వు చేసేది కూడా అదే. దేవుడిని మర్చిపోతున్నావు. మరి అలాంటప్పుడు దేవుడు అనడా? మాట తప్పావు, నీకు ఆరోగ్యం బాగలేనప్పుడు నేను ఆరోగ్యాన్ని ఇస్తే చివరికి నేను ఎవరో తెలియదని మాట తప్పుతున్నావు అని దేవుడు మనల్ని అనడా? మనం కూడా తప్పుడు వారిగా జీవిస్తున్నామేమో గుర్తుపెట్టుకుందాం. ఇక్కడ దావీదు అంటున్నాడు, యోధా అరణ్యంలో దావీదు ఉన్నప్పుడు నన్ను కాపాడేవాడవు నీవే ప్రభువా, నన్ను ఆదరించేవాడవు నీవే ప్రభువా, నన్ను ఆదుకునేవాడు నీవే ప్రభువా అని చేతులు పైకెత్తుతున్నారు. ఈరోజు ఎవరైతే చేతులు పైకెత్తి దేవుణ్ణి ఆరాధిస్తారో వారి జీవితంలో సమస్యలు ఖచ్చితంగా పోతాయండి. పోవట్లేదంటే కారణం నీ ప్రార్థనలో భక్తి పవిత్రత లేదు అని అర్థం. ఆలోచించండి. చదువుదామండి. నిర్గమకాండం 17వ అధ్యాయము 8వ వచనం నుండి 16వ వచనం వరకు చూసినట్లయితే, నిర్గమకాండం 17వ అధ్యాయము 8వ వచనం నుండి నేను చదువుతాను. నిర్గమకాండం 17వ అధ్యాయము 8వ వచనం నుండి. తర్వాత అమాలేకీయులు వచ్చి రెఫీదుములను ఇశ్రాయేలుతోను యుద్ధము చేయగా మోషే యెహోషువతో, మన కొరకు మనుషులను ఏర్పరచి వారిని తీసుకొని బయలువెళ్ళి అమాలేకీయులతో యుద్ధము చేయము. రేపు నేను దేవుని కర్రను చేత పట్టుకుని ఆ కొండ శిఖరం మీద నిలిచెదను. యెహోషువ మోషే తనతో చెప్పినట్లు చేసి అమాలేకీయులతో యుద్ధమాడెను. ఇక్కడ ఇశ్రాయేల్ ప్రజల గురించి దేవాది దేవుడు మోషేని యెహోషువను మనకు తెలియపరుస్తున్నాడు. మోషేకు వయసు మీరిపోయింది. అనేక సంవత్సరాలు ఇశ్రాయేల్ ప్రజల్ని అరణ్య ప్రాంతం నుండి నడిపించాడు. చివరికి వయసు పైన పడిన తర్వాత మోషే అంటున్నాడు, ప్రభువా నా వయసు మీద పడింది, నేను ఇక ఇశ్రాయేల్ ప్రజలను నేను నడిపించలేను. అనేక శత్రువులు చుట్టుముట్టుతున్నారు. ఈరోజు మా బిడ్డలైన ఇశ్రాయేల్ ప్రజలను అనగా నీ బిడ్డలైన ఇశ్రాయేల్ ప్రజలను చంపడానికి అమాలేకీయులు యుద్ధానికి వచ్చారు ప్రభువా, నేను ఏమి చేయాలని మోషే అన్నప్పుడు, మోషే నువ్వు భయపడవద్దు, నీ వయసు తగ్గిపోయింది, నీ కనుచూపు తగ్గిపోయింది అని చెప్పేసి నువ్వేమి బాధపడవద్దు, నీకు తోడుగా యెహోషువను నేను సిద్ధం చేస్తున్నాను. ఇక మీదట నువ్వు చెప్పినట్టుగా నేను నీకేదైతే చెప్తానో నువ్వు యెహోషువను కూడా అదే చెప్పు మోషే అని మోషేను ధైర్యపరుస్తున్నాడు దేవుడు. ఎప్పుడైతే దేవుడు మోషే నీ చేతి కర్రను తీసుకొని ఆ కొండ మీదకి వెళ్ళి నువ్వు ప్రార్థన చేస్తుండు, ఇశ్రాయేల్ ప్రజలకు విజయాన్ని నేను ఇస్తా, అమాలేకీయులు ఎంత భయంకరులైన, అమాలేకీయులు ఎంత ఘోరమైన పరిస్థితుల్లో యుద్ధం చేయడానికి వాళ్ళు వచ్చిన, వారికి చాలా యుద్ధ సామాగ్రి ఉన్న, కత్తులు అనేక విధాలుగా యుద్ధం చేయడానికి అన్నీ ఉన్నా కానీ కేవలం మోషే నువ్వు ఆ కొండకి ప్రార్థన చెయ్యి, నేను ఇశ్రాయేల్ ప్రజలకు విజయాన్ని ఇస్తానని మోషేకు దేవుడు ధైర్యం చెప్తున్నాడు. ఆ ధైర్యాన్ని విన్న తర్వాత మోషే అంటున్నాడు, యెహోషువ నేను దేవుడు చెప్పినట్టు కొండ మీదకి వెళ్ళి నేను ప్రార్థన చేస్తాను, నువ్వు ఇశ్రాయేల్ ప్రజలను తీసుకెళ్ళి అమాలేకీయుల మీద యుద్ధం చేయమని యెహోషువకు ధైర్యం చెప్పి మోషే పంపిస్తున్నాడు. ఆలోచించండి, ఇక్కడ ఇతర వ్యక్తుల గురించి మనం చూడబోతున్నాం. మోషే అలాగనే యెహోషువ ఏం చేశారో చూద్దాం. మళ్ళీ చదువుతున్నాను ఆ వచనాన్ని, 9వ వచనం. మోషే యెహోషువతో, మన కొరకు మనుషులను ఏర్పరిచి వారిని తీసుకొని బయలువెళ్ళి అమాలేకీయులతో యుద్ధము చేయము. రేపు నేను దేవుని కర్రను చేత పట్టుకొని, చూడండి ఏం పట్టుకుంటున్నారంట, చేత దేవుని కర్రను చేత పట్టుకొని ఆ కొండ శిఖరము మీద నిలిచెదనా నేను,
యెహోషువ మోషే తనతో చెప్పినట్లు చేసి అమాలేకీయులతో యుద్ధమాడెను. మోషే అహరోను షూరు అనువారు ఆ కొండ శిఖరం ఎక్కిరి. ఎవరెవరు ఎక్కారంట కొండ శిఖరం? మోషే, అహరోను, షూరు, వీళ్ళు ముగ్గురు కొండ ఎక్కారు కొండ శిఖరం మీదకి. మోషే అలాగనే మోషే, అహరోను, షూరు అనువారు ఆ కొండ శిఖరం ఎక్కిరి. మోషే తన చెయ్యి పైకెత్తినప్పుడు ఇశ్రాయేలీయులు గెలిచిరి. మోషే చేతులు బరువెక్కగా వారు మోషే తన చెయ్యి దించినప్పుడు అమాలేకీయులు గెలిచిరి. ఇక్కడ చూడండి, మోషేకి దేవుడు అన్నాడు, మోషే నువ్వేం భయపడద్దు, నీ వయసు తగ్గిపోయింది, నీ తగ్గిపోయింది, కన్ను చూపు లేదు, నువ్వు నడవలేకపోతున్నావు, చాలా అనారోగ్యంగా ఉన్నావు, చాలా బలహీనతగా ఉన్నావు, నువ్వు భయపడుతున్నావా? ఇశ్రాయేల్ ప్రజలు నాకు ఇష్టమైన బిడ్డలయ్యా, కేవలం వాళ్ళని నడిపించడానికి ఇప్పటి వరకు నిన్ను ఒక నాయకుడిగా నేను ఎన్నుకున్నాను మోషే, ఇక మీదట నువ్వు భయపడిన అవసరం లేదు, నీ వయసు తగ్గిపోయినా నువ్వు మాత్రం ఒకే ఒక్క పని చేయి, నీ స్థానంలో యెహోషువను సిద్ధం చేయి, ఇశ్రాయేల్ ప్రజలను నడిపిస్తాడు. కానీ ఇప్పుడు యుద్ధం వచ్చిందని నువ్వు భయపడుతున్నావే, అమాలేకీయులు ఘోరంగా యుద్ధం చేస్తారు, మమ్మల్ని చంపేస్తారు, మమ్మల్ని నాశనం చేస్తారు, మేము ఇక్కడ అరణ్యంలో మేము నాశనం అయిపోవడానికి మమ్మల్ని తీసుకొచ్చిందని నువ్వు బాధపడుతున్నావు మోషే. ఏం బాధపడవద్దు, నేను చెప్పినట్టు చెయ్యని మోషేను కొండ మీదకి పంపించారు. మోషేతో పాటు ఇద్దరు వెళ్ళారండి, అహరోను, షూరు అని ఇద్దరు వెళ్ళారు మోషేకు తోడుగా. వాళ్ళు ముగ్గురు కొండ మీద ఉన్నారు. యెహోషువ యుద్ధానికి ఇశ్రాయేల్ ప్రజలను తీసుకొని అమాలేకీయుల మీదకి యుద్ధానికి వెళ్ళారు. అక్కడికి వెళ్ళిన తర్వాత మోషే కొండ మీద ఏం చేశాడు తెలుసా? చేతులు పైకెత్తి ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తున్నాడు. ఏమన్నా తెలుసా? ప్రభువా, నీకు ఇష్టమైన బిడ్డలయ్యా ఇశ్రాయేల్ ప్రజలు, వారిని చంపడానికి శత్రువులు వచ్చారు అమాలేకీయులు, ఆ శత్రువుల చేతుల నుండి మమ్మల్ని అందరినీ చంపేస్తావా ప్రభువా? నువ్వు సృష్టించిన బిడ్డలయ్యా, నువ్వు ఇష్టపడిన బిడ్డలయ్యా, నీ అడుగుజాడల్లో 40 సంవత్సరాల అరణ్యంలో నడిచిన బిడ్డలయ్యా, కుడి ఎడమలు తెలియని బిడ్డలయ్యా, ఏ పాపం తెలియని బిడ్డలయ్యా, ఏ ఆదరణ లేని బిడ్డలయ్యా, దయచేసి ఇశ్రాయేల్ ప్రజలను విడిపించవా, విజయాన్ని ఇవ్వవా, అమాలేకీయుల శత్రువుల చేతుల్లో నుండి విజయాన్ని ఇవ్వవా అని మోషే ఆ విధంగా ప్రార్థన చేస్తున్నాడు. ఆ ప్రార్థన ద్వారా దేవుడు ఏమి అద్భుతాలు చేస్తున్నాడు తెలుసా? మరొకసారి చదువుతానండి. 12వ వచనం 11వ వచనాన్ని చూద్దాం. మోషే తన చెయ్యి పైకెత్తినప్పుడు ఇశ్రాయేలీయులు గెలిచారు. అమ్మా దయచేసి బైబిల్ ఉన్న వాళ్ళందరూ దయచేసి వాక్యాన్ని వినాలి, చూడాలి. నిర్గమకాండము 17వ అధ్యాయము 11వ వచనాన్ని చదువుతున్నాను. మోషే తన చెయ్యి పైకెత్తినప్పుడు ఇశ్రాయేలీయులు గెలిచిరి. మోషే తన చెయ్యి దించినప్పుడు చూడండి, మోషే ప్రార్థన చేస్తున్నాడు. మోషే ప్రార్థన చేస్తుంటే పరిస్థితి ఎలా ఉందో చూడండి. మోషే చేతులు పైకెత్తినప్పుడు అనగా మోషే చేతులు పైకెత్తి దేవుణ్ణి ప్రార్థన చేస్తున్నంతసేపు ఎవరు గెలుస్తున్నారంట? దేవుని బిడ్డలే గెలుస్తున్నారు, ఇశ్రాయేలీలే గెలుస్తున్నారు, అమాలేకీయులు ఓడిపోతున్నారు. కానీ మోషే చేతులు కిందకి దించినప్పుడు ఎవరు గెలుస్తున్నారంట? అమాలేకీయులు గెలుస్తున్నారు. అంటే ఇక్కడ ప్రార్థన మీద వారి యొక్క బ్రతుకు ఆధారపడి ఉంది. మోషే ఎంతసేపు అయితే చేతుల పైకెత్తి ప్రభువా కాపాడు మా బిడ్డల్ని, నీ బిడ్డల్ని నువ్వు చంపేస్తావా, నువ్వు నమ్మిన బిడ్డలు ప్రభా, నిన్ను ఇష్టపడ్డ బిడ్డలు ప్రభా, నీ అడుగుజాడల్లో నడిచే బిడ్డలు ప్రభా, వారిని నువ్వు అంతం చేస్తావా, అమాలేకీయులు వచ్చి చంపడానికి వచ్చారు అని ప్రార్థన చేస్తున్నంతసేపు, మోషే చేతుల పైకెత్తి వేడుకుంటున్నంతసేపు ఇశ్రాయేలీయులే గెలిచారు. ఎప్పుడైతే మోషే చేతులు దించాడో ఎవరు గెలుస్తున్నారు? ఇశ్రాయేలీయులు ఓడిపోయి అమాలేకీయులు గెలుస్తున్నారు. ఆలోచించండి, ఈరోజు మన బ్రతుకులు కూడా అదే. నువ్వు ప్రార్థన చేస్తున్నంతసేపు సైతాను మీద నువ్వు గెలుస్తావు. నువ్వు ఎంతసేపు అయితే ప్రార్థన చేస్తావో, ఎంత భక్తిగా అయితే ప్రార్థన చేస్తావో అంతసేపు సైతాను మీద విజయం నీదే. సైతాను నిన్ను ఓడించలేడు. మోషే చేతులు దించినప్పుడు ఏమైంది? ఇశ్రాయేల్ ప్రజలు ఓడిపోతున్నారు. నువ్వు చేతులు దించినప్పుడు అనగా నువ్వు ఎప్పుడైతే ప్రార్థనను విడిచిపెడతావో ఖచ్చితంగా ఎవరు గెలుస్తారో తెలుసా? నీ మీద సైతాను గారు గెలుస్తారు. నువ్వు గెలవాలన్నా ఓడిపోవాలన్నా కారణం ఎవరో తెలుసా? నీవే. నువ్వు గెలవాలంటే చేతుల పైకెత్తి ఎల్లవేళలో దేవుని స్తుతించు. అనుదినము, ఉదయకాలము, మధ్యాహ్నము, సాయంకాలం ప్రభా నన్ను కాపాడు, నాతో నడువు, నన్ను విడిచిపెట్టగాను ప్రభా అని నువ్వు ఎంత ప్రార్థన చేస్తే
నీ చుట్టూన్న బంధకాలు ఏవైనా, ఎంత భయంకరమైన సైతాను ఎంత బలవంతుడైనా, ఇశ్రాయేలుల మీద అమాలేకులు చాలా గొప్ప వాళ్ళంట, భయంకరులు, క్రూరులు. కానీ ఇశ్రాయేలులే గెలిచారు. భయంకరంగా శత్రు సైన్యం ఉన్నటువంటి అమాలేకులు ఓడిపోవడానికి గల కారణం ప్రార్థన. ఈరోజు నీ ముందున్నటువంటి సమస్యలు, నీ ముందున్నటువంటి అనారోగ్య సమస్యలు, బాధలు, కష్టాలు, వేదనలు, అప్పులు, బలహీనతలు, ఇవన్నీ నీకు బలమైనవిగా కనబడుతున్నాయా? ఎంత బలమైన అయినా సైతాన్ గారు ఓడిపోతాడు. ఎప్పుడు తెలుసా? నువ్వు చేతులెత్తి ప్రార్థన చేస్తున్నంతసేపు నీదే విజయం. నువ్వెప్పుడైతే ప్రార్థనను విడిచిపెడతావో ఓడిపోతావు. గుర్తుపెట్టుకో. ఇక్కడ దేవుడు మనకు తెలియపరుస్తున్నాడు దావీదు యొక్క జీవితాన్ని. మోషే చేతులు దించినప్పుడు ఓడిపోతున్నారు. ఈరోజు చేతులు దించడం అంటే ప్రార్థన వదిలేయడం. నువ్వు ప్రార్థన వదిలేస్తున్నావా? మందిరాన్ని విడిచిపెడుతున్నావా? నేను మందిరానికి పోకపోతే నాకేమీ కాదనుకుంటున్నావా? అయితే నీ మీద గెలిచేది ఎవరు తెలుసా? సైతాన్ గారు గెలిచాడని గుర్తుపెట్టుకో. ఆలోచిస్తున్నావా? ఈరోజు మందిరానికి రమ్మంటే ఒక్కరోజు మందిరానికి పోకపోతే ఏమీ కాదులే అంటున్నాం. లేఖనాలు తెలియపరుస్తున్నాయి. దేవుని మందిర ఆవరణంలో ఒక దినము గడుపుట ఎన్ని దినముల కంటే శ్రేష్టమంట? 1000 దినముల కంటే శ్రేష్టం. ఈరోజు ఆ శ్రేష్టమైన భాగ్యాన్ని నువ్వు ఒకరోజు మందిరానికి వస్తే 1000 దినాలంత ఆశీర్వాదాన్ని నీకు దేవుడు ఇస్తున్నాడు. అదే ప్రతి ఆదివారం మందిరానికి వస్తే నీ జీవితాంతము నువ్వు ఆనందించే విధంగా ఆశీర్వాదాలు వస్తాయి. ఒక్కరోజు 1000 దినాలకు సరిపోయేంత దీవెనలు ఇస్తే, అనుదినము దేవుణ్ణి ఆరాధిస్తూ మందిరానికి వస్తే మనకున్న గొప్ప అదృష్టం ఏంటంటే ప్రతి సాయంకాలం వేళ 24/7 ప్రతిరోజు మందిరంలో ప్రార్థన ఉంది. కానీ మనమే రావట్లా. ఎప్పుడో సమస్యలు వచ్చినప్పుడు ప్రార్థన చేతుల పైకి, అయ్యా నువ్వే నాకు దిక్కయ్యా, నన్ను ఎవరు కాపాడలేరయ్యా, నువ్వు తప్ప నాకు ఎవరు లేరయ్యా అని ఏడుస్తాం. దేవుడు ఆశీర్వాదాన్ని నీకు ఇచ్చి మంచి ఆరోగ్యాన్ని ఇచ్చి సంతోషంగా నన్ను వెంబడించు అంటే మళ్ళీ చేతులు దించాం అంటే ప్రార్థనను వదిలిపెట్టాం. మోషే చేతులు దించాడు. పరిస్థితి మారిపోతుంది ఇశ్రాయేలు ప్రజలది. ఈరోజు మన జీవితాల్లో కూడా జరిగేది అదే. ప్రార్థన వదిలేస్తాం. చేతులు దించడం అనగా ప్రార్థన వదిలేయడం. వదిలేస్తే మన బ్రతుకు అయిపోతుంది. మన మీద గెలిచేది ఖచ్చితంగా సైతాన్ గాడే. నువ్వు గెలవాలి అంటే, ఎల్లవేళ ఆనందంగా ఉండాలి అంటే ఖచ్చితంగా ప్రతిదినము చేతుల పైకెత్తి ప్రార్థన చేయి. మనకు దేవుడు 24 గంటల సమయాన్ని ఇచ్చాడు. 24 గంటల్లో కనీసం దేవుడికి 24 నిమిషాలు ఇవ్వలేకపోతున్నాం. దశమ భాగం, ప్రతి విషయంలో దేవుడు దశమ భాగాన్ని అడుగుతున్నాడు. నీకు వచ్చిన జీతంలో, నీకు దేవుడు ఇస్తున్నటువంటి ప్రతి ఈవులలో దశమ భాగాన్ని అడుగుతున్నాడు. చివరికి నీ టైంలో కూడా దేవుడు దశమ భాగాన్ని అడుగుతున్నాడు. దేవుడు మనల్ని ప్రేమించి ఈ దినాన్ని చూడలేక ఎంతో మంది చనిపోయారండి. ఈ క్షణాన కూడా చనిపోయిన వాళ్ళు ఉంటారు ప్రపంచవ్యాప్తంగా. కానీ ఈరోజు మనం అందరం ఆరోగ్యకరమైన స్థితిలో ఉండి దేవుని మందిరంలో ఉన్నామంటే దేవుని కృప కాదా? ఆలోచించండి. ఈ దినాన్ని చూడని వాళ్ళు ఎంతో మంది ఉన్నారు, కాలగర్భంలో కలిసిపోయి ఉన్నారు. కానీ దేవుడు 24 గంటలు, ఈ 24 గంటల ప్రభావం నువ్వు నాకు సమయాన్ని ఇచ్చావు. ఈ 24 గంటల్లో నీకు దశమ భాగం అనగా 24 నిమిషాలు నేను ఇస్తాను ప్రభా. 24 నిమిషాలు నేను ప్రార్థన చేస్తాను ప్రభా. నువ్వు గంటలు చేయడం అసలు నీకున్న సమయంలో కూడా దశమ భాగాన్ని నీవు దేవుడికి 24 నిమిషాలు చేస్తున్నావా? మనం ఎలా చేస్తామంటే, అంతా అయిపోయిన తర్వాత మన ఇంటికి ఒక వ్యక్తి వచ్చారు అనుకోండి. మన ఇంటికి ఎవరన్నా ఒక వ్యక్తి వచ్చాడు, బంధువు వచ్చాడు, లేకపోతే ఎవరన్నా వచ్చారు తెలిసిన వాళ్ళు. నువ్వు వంట చేస్తావు. వంట చేసిన తర్వాత ముందు అతనికి పెడతావా, మీరు తింటారా? చెప్పాలి. మన ఇంటికి ఎవరన్నా వచ్చారు, చుట్టాలు అంటే బంధువులు ఎవరో వచ్చారు తెలిసిన వారు, గబగబగబా అన్నం చేస్తాం. చేసి ముందు నువ్వు తినేస్తావా, వాళ్ళకి పెడతావా? ముందు వాళ్ళకి పెడతాం. ఎందుకో తెలుసా? అతను మన అతిథి. ఇంటికి వచ్చిన అతిథి. అతనికి పెట్టి మిగతాది మనం తింటాం. మన కుటుంబ సభ్యులు కానీ, మన పిల్లలు కానీ, మన కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమంది తింటారు. మన ఇంటికి వచ్చిన అతిథికి
మొదటగా ప్రిఫరెన్స్ ఇచ్చి, మొదటగా అవకాశాన్ని ఇచ్చి మన దగ్గర ఉన్నదాన్ని ఎలా పెట్టి వారిని తృప్తిపరుస్తామో దేవుడు కూడా అలానే చేయాలి. మనమంతా తిన్న తర్వాత పెట్టేది ఎవరికో తెలుసా? అడుక్కునే వారికి. అవునా కదా? మనం అంతా తిన్న తర్వాత మిగిలింది ఎవరికో పెడుతున్నామంటే అర్థం ఏంటో తెలుసా? ఎవరన్నా అడుక్కునే వాళ్ళ చమ్మా అంటే నువ్వు తిన్న తర్వాత మిగిలితే దాన్ని తీసుకెళ్ళి అడుక్కునే వాళ్ళు పెడతాం. ఈరోజు దేవుడు అడుక్కునే వాళ్ళకి కనిపిస్తున్నాడు మన కంటికి. దేవుడు 24 గంటల సమయాన్ని ఇచ్చాడు. మొదటి 24 నిమిషాలు ఆయనకి ఇవ్వాలి ముందు సమయాన్ని. మనం అలా కాదు, అడుక్కునే వాళ్ళకి చేసినట్టు అంతా అయిపోయిన తర్వాత పడుకునేటప్పుడు ప్రభువా నన్ను కాపాడయ్యా అంటే అడుక్కునే వాడిని చూసినట్టు చూస్తున్నావు దేవుడిని. లాస్ట్లో ఇచ్చేది అడుక్కునే వాడికి, ముందు ఇచ్చేది అతిథికి. ఈరోజు దేవుడు మన అతిథి అనుకుంటే ఈరోజు ఉదయాన్నే 6 గంటల కల్లా నువ్వు లేయంగానే, లేకపోతే 5 గంటల కల్లా 5:30 కల్లా లేయంగానే మొదటి 24 నిమిషాలు నీదే ప్రభువా, నువ్వు తిన్న తర్వాతనే మిగతా అన్నము మేము తింటాము, నువ్వు సంతోషించిన తర్వాత మిగతా సమయాన్ని మేము ఆనందిస్తాము అని ఆ విధంగా చేయాలి. అందుకే ప్రార్థన చేసేటప్పుడు వేకువజామున ప్రార్థన చేయమని దేవుడు అడుగుతున్నాడు. మరణ మంచం మీదనే ప్రార్థన చేయాలి. మనం అలా చెయ్యట్లా. అడుగుతున్న వారికి లాగా లాస్ట్లో పడుకునేటప్పుడు ప్రభా పగలంతా నన్ను కాపాడవు, థ్యాంక్స్ ప్రభా అని చెప్పి పడుకుంటున్నాను. అదే ప్రార్థన అంటే. నువ్వు ప్రార్థన అనేది గొప్ప శక్తిగా ఉంటుంది. ఒక మొబైల్ తీసుకొని ఎక్కడికన్నా మనం పోతున్నప్పుడు ముందే చూసుకుంటాం. ఎందుకని? ఛార్జింగ్ ఉందో లేదో, ఫోన్ పనిచేస్తుందో లేదో. ఈరోజు నీ జీవితం ఈరోజు స్టార్ట్ అవుతుంది. తెల్లవారంగానే కన్నులు తెరుస్తున్నావు నిద్రలేచి, నీ జీవితం ఈరోజు స్టార్ట్ అవుతుంది మరొక దినం. మరి నీ జీవితాన్ని ఒకసారి పరీక్ష చేసుకోవా? ఆఫ్టర్ ఆల్ 10,000 పెట్టి కొన్న మొబైల్కే ఛార్జింగ్ లేకపోతే పనిచేయదని తెలిసే వెంటనే ఛార్జింగ్ పెడతావే. మరి 24 గంటల సమయాన్ని మరొక దినాన్ని దేవుడు ఇచ్చినప్పుడు నీ జీవితాన్ని రీఛార్జ్ చేసుకోవా? దేవునితో ప్రార్థనతో నీ జీవితాన్ని ఛార్జింగ్ పెట్టుకోవా? నువ్వు ఎప్పుడైతే ఉదయాన్నే ఛార్జింగ్ పెట్టుకుంటావో నీ మొబైల్ సాయంత్రం దాకా పనిచేస్తుంది. అలాగనే దేవుడి బిడ్డలు ఉదయాన్నే ఎవరైతే ప్రార్థన చేసుకుంటారో సాయంకాలం దాకా ప్రశాంతంగా నీ బ్రతుకు సాగిపోతుంది. నీ బ్రతుకు ప్రశాంతంగా సాగిపోవాలంటే ఉదయకాలం లేసే నీ బ్రతుకును రీఛార్జ్ చేసుకోవాలి. దేవుడి వాక్యంతో, ప్రార్థనతో, పాటలతో. చేస్తున్నామా? ఆలోచించండి ప్రియమైన దేవుని సంగమా. ఈ వాక్యాన్ని వింటున్న మనం మోషే గుర్తు చేస్తున్నారు. ప్రార్థనను బట్టి వారికి విజయమా ఓటమి అనేది తెలిసిపోతుంది. కొన్ని సందర్భాల్లో ప్రార్థన చేసి చేసి అలసిపోతామంటే కొంచెం నీరసించిపోతాం. ఆ సందర్భంలో మనం ఏం చేయాలి? అదే వచనాన్ని కూడా మనం 12వ వచనంలో చూద్దాం. మోషే చేతులు బరువెక్కగా వారు ఒక రాయిని తీసుకొని వచ్చి అతడు దాని మీద కూర్చున్నటకై దాన్ని వేసిరి. అహరోను హూరులు ఒకడు ఈ పక్కను ఒకడు ఆ పక్కను అతని చేతులను ఆదుకొనగా అతని చేతులు సూర్యుడు అస్తమించు వరకు నిలకడగా ఉండెను. అట్లు యెహోవా కత్తి వాడి చేత అమాలేకు రాజును అతని జనులను గెలిచిరి. అప్పుడు యెహోవా మోషేతో ఇట్లనెను, నేను అమాలేకుల పేరు ఆకాశం కింద ఉండకుండా బొత్తిగా తుడిచివేయదును గనుక జ్ఞాపకార్థముగా గ్రంథంలో దీన్ని రాసి యెహోషువకును వినిపించుము. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, మోషే వయసు మీరిపోయింది. మోషే బలహీనుడిగా ఉన్నాడు. అయినా ఇశ్రాయేలు ప్రజలకు విజయం కోసం కొండెక్కి ప్రార్థన చేశాడు. ప్రార్థన చేస్తున్నంతసేపు ఇశ్రాయేలు ప్రజలే గెలిచారు, దేవుని బిడ్డలే గెలిచారు. ప్రార్థన ఓపిక అయిపోయినప్పుడు చేతులు పైకెత్తడానికి చేతులు నొప్పినిపించి మోషే చేతులు కిందికి దించిన ప్రతిసారి ఇశ్రాయేలు ఓడిపోతున్నారు. ఆ సందర్భంలో పక్కన ఇద్దరు వెళ్ళారు తోడుగా. ఎవరెవరు వాళ్ళు? అహరోను, హూరు. వీళ్ళిద్దరు వెళ్ళి ఏం చేశారంటే, అయ్యో మా నాయకుడు వయసు మీరిపోయింది, చేతులు పైకెత్తి ప్రార్థన చేస్తున్నంతసేపు విజయం వస్తుంది, మాకు చేతులు దించుతున్నంతసేపు విజయం రావట్లేదని గ్రహించి అక్కడ ఉన్న ఇద్దరు సేవకులు అహరోను, హూరులు వారిద్దరు గమనించారు. ఏంటి, మా నాయకుడు వృద్ధాప్యంలో ఉన్నాడు, చేతులు కిందకు దించితే మేము ఓడిపోతాం కాబట్టి చేతులు కిందకు దించకూడదు, ఇంకా
మోషే గారు చేతులు కిందకి దించితే మేము ఓడిపోతున్నామని తెలిసినప్పుడు మోషే గారిని చేతులు దించకుండా చేయాలని వారిద్దరు పక్కన ఉన్న వాళ్ళు ఏం చేశారంటే ఒక పెద్ద బండరాయిని తీసుకొచ్చి ఆ బండరాతి మీద ఆయనను కూర్చోబెట్టి చేతులు పైకి ఆయన ఇట్లా ఆయన ఎత్తించి వీళ్ళిద్దరూ చెరువు చెయ్యి ఏం చేశారంట, పట్టుకున్నారంట. చేతులు ఆయన కిందకు ఓపిక లేక చెయ్యి కింద దించినప్పుడల్లా ఓడిపోతున్నాం కదా, ఆ ఎత్తిన చేతుల్ని వీళ్ళిద్దరూ చెరువు చెయ్యి పట్టుకుని పైకి ఎత్తి అట్టనే ఉన్నారు. చూడండి, ఇక్కడ మనం గమనించినట్లయితే ఈరోజు మన జీవితంలో కూడా ప్రార్థన చేస్తున్నంతసేపు నీ కుటుంబం బాగా సాగిపోతుంది, ఆశీర్వాదకరంగా సాగిపోతుంటావు. కొన్నిసార్లు ప్రార్థనను మర్చిపోయినప్పుడు సమస్యలు వస్తుంటాయి మనకు. ఆ సందర్భంలో మనం ఏం చేయాలి? ఇక్కడ అహరోను శూరులు చేసిన విధంగానే చేయాలి. అహరోను శూరులు మాకు విజయం కావాలంటే మోషే చేతులు దించకూడదు, కాబట్టి ఆయన వయసు తగ్గిపోయింది కాబట్టి ఆయన చేతులు దిగిపోకుండా మేము ఆ చేతులను అలాగనే పట్టుకుని ఉంటామని సాయంకాల వేళ దాకా అహరోను శూరులు మోషే చేతులు అలాగనే పట్టుకొని వీళ్ళు పక్కనే నిలబడి ఉన్నారంట. ఈరోజు వాక్యాన్ని వింటున్న ప్రియమైన దేవుడి బిడ్డలారా, నీ కుటుంబంలో కూడా ప్రార్థన చేస్తూ చేస్తూ కొంత అనారోగ్యంతో ప్రార్థనకి నీరసించిపోయిన స్థితిలో ఉంటే వెంటనే నువ్వు ప్రార్థన అందుకోవాలి. ఇక్కడ అహరోను శూరులు ఏం చేశారంటే ఆయన ప్రార్థన ఆగకూడదు, ఆగితే మేము ఓడిపోతామని తెలిసి, ఆగితే మేము చచ్చిపోతామని తెలిసి వాళ్ళిద్దరు ఆయన చేతులను అలాగనే పట్టుకొని సపోర్టుగా వచ్చారు మోషేకి. ఈరోజు కుటుంబ భారాన్ని మోస్తున్న ప్రియమైన తండ్రి, తల్లి, నీ తల్లిదండ్రులు, నీ కుటుంబ సభ్యులు ప్రార్థనలో దేవుని బిడ్డలుగా సాగిపోతూ కుటుంబ భారాన్ని మోస్తున్నప్పుడు కొంత అనారోగ్యంతో నీరసించిపోయిన స్థితిలో మా వల్ల కాదు అని చేతులు దించేసే పరిస్థితుల్లో తర్వాత వెంటనే ఎవరో ఒకరు ప్రార్థన అందుకోవాలి. ప్రభువా, నా కుటుంబాన్ని విడిచి పెట్టద్దు, మా కుటుంబాన్ని విడిచిపెట్టద్దు, మా కుటుంబానికి విజయాన్ని ఇవ్వు. ఆలోచించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆలోచించండి. ఈరోజు ఎవరైతే కుటుంబంలో ప్రార్థన చేయలేక అనారోగ్యంలో మేము ప్రార్థన కూడా చేయడానికి మా చేత కావట్లేదని నలిగిపోతున్నారు, కుటుంబంలో తర్వాత ఉన్న వాళ్ళు వెంటనే అందుకోవాలి ప్రార్థనని. అది ఇక్కడ సాదృశ్యం దేవుడు చెప్పారు. ఆ అహరోను శూరులు ఇద్దరు అతను నీరసించిపోయిన వెంటనే అతని చేతులు దించితే మా జీవితాలు నాశనం అయిపోతాయి, ఇంకా చచ్చిపోతాం, మాకు ఆదరణ ఉండదు, మేము బ్రతకలేము, మేము సైన్యం చేతిలో శత్రువుల చేతిలో చచ్చిపోవాల్సింది అని అనుకున్నప్పుడు వీళ్ళిద్దరు వెంటనే అందుకున్నారు ఆయన చేతులు వంగిపోకుండా. ఈరోజు ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరు మీ కుటుంబానికి సమస్యలు వస్తున్నాయా? మీ కుటుంబంలో ఉన్నవారు పెద్దవారైనా చిన్నవారైనా ప్రార్థన చేస్తూ అనారోగ్యంలో ప్రార్థనకు కొంచెం దూరం అయిపోతూ ప్రార్థన విడిచిపెట్టే స్థితిలో వెంటనే కుటుంబ బాధ్యతలను తీసుకొని, ప్రభు ఇప్పటి వరకు మా నాన్నగారు ప్రార్థన చేశారు, ఇప్పుడు ఆయన కొంచెం నీరసంగా ఉన్నాడు, నేను ప్రార్థన చేస్తున్నా ఆయన బదులుగా అని ఆ ప్రార్థనను నీవు అందుకునేలాగా ఉండాలి. మా అమ్మగారు ఇప్పటి వరకు ప్రార్థన చేశారు ప్రభు, మా అమ్మగారు కొంత బలహీనతలు ఉన్నారు, ఇక మీదట నా ప్రార్థన నీకు అందిస్తాను, నా కుటుంబాన్ని మర్చిపోవద్దు, శత్రువుల మీద అలాగనే సైతాన్ మీద మాకు విజయాన్ని ఇవ్వు, అనారోగ్యాల మీద విజయాన్ని, కష్టాల మీద విజయాన్ని అని అందుకోవాలి. ఆలోచిస్తున్నామా? ఇక్కడ మోషే అహరోను శూరులు మనకు గొప్ప గుణపాఠాన్ని నేర్పిస్తున్నారు. ఏంటో తెలుసా? ప్రార్థన విడిచిపెడితే ఏమవుతుంది? విజయం అనేది రాదు. ఈరోజు వాక్యాన్ని వింటున్న ప్రేమైన సహోదరి సహోదరులారా, మిగతా వారందరూ సంతోషంగా రక్షించబడడానికి కారణం అహరోను శూరులు చేసిన మంచి పని. మోషే చేతగానప్పుడు, మోషే నిరసించినప్పుడు, అయ్యో మా ప్రజలందరూ ఇంతమంది బిడ్డలు చచ్చిపోతారని వాళ్ళిద్దరూ తెలివిగా ఆలోచించి అహరోను శూరులు మోషే చేతిని అందుకొని చెయ్యి తెచ్చుకొని ఇతనే పట్టుకొని సాయంకాలం వరకు ఉన్నారు. సాయంకాలం వరకు అలాగనే ఉంటే అప్పుడు దేవుడు యుద్ధం చేసి అమాలేకులను మొత్తాన్ని చంపివేసి ఇశ్రాయేలు ప్రజలకు విజయాన్ని ఇచ్చారు. నువ్వు కూడా ప్రార్థనలో చేతులు దించకుండా ఎల్లవెల్లా అనుదినము ముమ్మారు నువ్వు చేతులు దించకుండా ప్రార్థన చేస్తూ దేవునికి లోబడుతున్నట్లయితే నీకు విజయం ఖచ్చితంగా వస్తుంది. ఒకవేళ ఎవరన్నా నీరసంగా కుటుంబంలో ఉన్నప్పుడు, వాళ్ళు ప్రార్థన చేయలేక పడుకొని ఉన్నప్పుడు నువ్వు చేయి, కుటుంబ భారాన్ని తీసుకో, కుటుంబ బాధ్యతను తీసుకో. మా తల్లి చేసిన ప్రార్థనకు నా ప్రార్థన కూడా జోడిస్తున్నాను ప్రభువా, నా తండ్రి చేసిన ప్రార్థనకు నా ప్రార్థన కూడా జోడిస్తున్నా ప్రభువా, నా భార్య చేసిన ప్రార్థనకు, నా భర్త చేసిన ప్రార్థనకు నా ప్రార్థన జోడిస్తున్నానని ఎంతమంది అయితే ప్రార్థన ఒకరి తర్వాత ఒకరు అందుకుంటారో వారికి ఎలాంటి శ్రమలు రావాలి. మనం చూసినట్లయితే దానియేలు గ్రంథంలో శద్రకు మేషకు అబేద్నెగోలు
దానియేలుని తీసుకెళ్లి సింహాల బోన్లో వేశారు. సింహాల బోన్లో వేసినప్పుడు వారందరూ కలిసి ప్రార్థన చేశారు. ఒకరి తర్వాత ఒకరు ప్రార్థన చేశారు. ప్రభువా, చావడానికి కూడా మేము సిద్ధమే, కానీ ఆ బొమ్మకు మాత్రం మేము మొక్కమంటే మొక్కము. మమ్మల్ని చేసిన వాడు నీవే, నీకే మొక్కుతాం. ఆ బొమ్మకు మేము మొక్కం. రాజు ఒకవేళ చంపేసినా పర్లేదని ఒకరి తర్వాత ఒకరు ప్రార్థన అందుకున్నారు. ఆ ప్రార్థనకు శక్తి వచ్చింది. చివరికి సింహాల బోనులో ఉన్న దానియేలు కూడా ఎలాంటి హాని లేకుండా సింహాల మీదనే విజయాన్ని పొందాడు. అగ్నిగుండంలో ఉన్న షడ్రకు, మేషకు, అబేద్నెగోలు కూడా అగ్నిగుండం మీద విజయం పొందారు. కారణం ఏంటో తెలుసా? వారు ఒకరిని మించి ఒకరు ప్రార్థన చేస్తున్నారు. ఈరోజు కుటుంబాల్లో చూస్తే భార్య ప్రార్థన చేస్తే భర్త చేయడు, భర్త చేస్తే భార్య చేయదు, తల్లిదండ్రులు చేస్తే కుమారులు చేయరు, కుమార్తెలు చేయరు, కుమార్తెలు మందిరానికి వస్తే తల్లిదండ్రులు రారు. ఆలోచించండి, ఎలా విజయం వస్తుంది సాధారణ సమస్యల మీద? ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలందరూ సంతోషంగా విజయం పొందడానికి గల కారణం వారి యొక్క ప్రార్థన ఒకరి తర్వాత ఒకరు అందుకున్నారు, ఆశీర్వాదాన్ని పొందారు. చూడండి, పేతురును చెరసాలలో వేసినప్పుడు పేతురు చెరసాలలో ప్రార్థన చేస్తున్నాడు. అలాగనే సంఘమంతా ఎక్కడ చేసింది? సంఘమంతా మందిరంలో ప్రార్థన చేసింది. సంఘమంతా కలిసి ప్రార్థన చేస్తే చెరసాల మీద విజయాన్ని ఇచ్చాడు పేతురుకి దేవుడు. చెరసాల పునాదులు కూడా అదిరినాయి. అక్కడ ఉన్న వాళ్ళు కూడా భయపడిపోయారు. కారణం ఏంటంటే ఒకరి తర్వాత ఒకరు సంఘమంతా కలిసి ప్రార్థన చేసింది. ఆ ప్రార్థనకు అంత శక్తి వచ్చింది కాబట్టి చెరసాలలో విజయాన్ని దేవుడు పేతురుకు అందించాడు. ఈరోజు వాక్యాన్ని వింటున్న ప్రియమైన సహోదరి, సహోదరుడా, నీ కుటుంబానికి విజయం రాకపోవడానికి గల కారణం నువ్వు చేతులు దించుతున్నావు, అనగా ప్రార్థనను విడిచిపెడుతున్నావు. ఒకప్పుడు దేవా, నేను అసలు నిన్ను మర్చిపోను, ఎప్పుడు నీ పాదాల చెంతనే ఉంటానని ఒకప్పుడు అనారోగ్యంలో ఉన్నప్పుడు నువ్వు అన్నావు. దేవుడు నిన్ను కరుణిస్తే, నీకు విజయాన్ని ఇస్తే సమస్యల మీద, అనారోగ్యం మీద, తర్వాత దేవుడిని వదిలేస్తున్నావు. అంటే అర్థం ఏంటో తెలుసా? చేతులు దించావు, ప్రార్థన చేయకుండా ఉన్నావు. ఈరోజు గమనించండి, మనకి సమస్యలు రావడానికి గల కారణం ఏంటంటే, ఒకసారి దేవుడు ఒక సందర్భానుసారంగా అడిగాడంట సైతాన్ని, ఏ సైతానా, ఎందుకు నా బిడ్డలను ఇబ్బంది పెడుతున్నావు? ఎందుకు నా బిడ్డలను అంత నష్టపెడుతున్నావు? ఎందుకు నా బిడ్డలను అంత బలహీనపరుస్తున్నావు? ఎందుకంటే సైతాన్ అన్నాడంట, అయ్యా, వాళ్ళు సరిగా ప్రార్థన చేస్తే నేను ఎందుకు పోతాయా వాళ్ళ దగ్గరికి అన్నాడంట. వాళ్ళు సరిగా ప్రార్థన చేస్తే నేను ఎందుకు వాళ్ళ దగ్గరికి వెళ్ళి డిస్టర్బ్ చేసి వాళ్ళకి బలహీనతలు పెడతానయ్యా? వాళ్ళు అటు కాకుండా ఇటు కాకుండా తొనికిసలాడుతున్నారు కాబట్టి నేను పోతున్నా అన్నాడంట. అంటే అర్థం ఏంటో తెలుసా? గమనించండి, కోడి దగ్గర ఉన్న పిల్లల్ని గద్దొచ్చి తన్నుకొని పోలేదు. తన్నుకుపోతుందా? తన్నుకుపోదు. ఎప్పుడైతే కోడిని వదిలేసి, తల్లిని వదిలేసి పిల్ల ఎక్కడెక్కడో వెనక తిరుగుతుంది అనుకో, దాన్ని ఎత్తుకెళ్ళిపోతే గద్దొచ్చి. ఈరోజు దేవుణ్ణి వదిలేసి నువ్వు ఎక్కడెక్కడో తిరుగుతున్నావు అనుకో, సైతాన్ కూడా వచ్చేది నీ దగ్గరికే. అది కూడా అన్న అర్థం. ఎందుకు నా బిడ్డలను అంత వేదన పెడుతున్నావు, అంత బాధ పెడుతున్నావు అంటే, వాళ్ళు సరిగా నీతో నడిస్తే నేను ఎందుకు వస్తానయ్యా? అసలు వాళ్ళు సరిగా నీతో నడవట్లేదు కాబట్టి నేను పోతున్నాను వాళ్ళ దగ్గరికి. వాళ్ళు నిన్ను విడిచి ఎక్కడెక్కడో తిరుగుతున్నారు. కోడి తన రెక్కల కింద ఎలా పిల్లల్ని కాపాడుతూ దేవుడు అలా కాపాడుతాడు మనల్ని చెప్తే మనం దేవుడి దగ్గరికి రాం. కష్టాలు వచ్చినప్పుడు వచ్చి, ప్రభా నీ దగ్గరే ఉంటాను నేను ఎప్పుడు. కష్టాలు పోయిన తర్వాత కోడిని వదిలేసిన పిల్ల ఎలా తన్నుకపోబోతుందో గద్ద చేతిలో, ఈరోజు దేవుడిని వదిలేసిన నువ్వు కూడా సైతాన్ శోధనలతో నలిగిపోతావు. గుర్తుపెట్టుకో, సైతాన్ ఆ మాట అన్నాడు, నిజమే కదా. నువ్వు దేవుని మందిరంలో ఉంటే, దేవుని అడుగుజాడల్లో నడిస్తే నీకే శ్రమలు రావు. ఒకవేళ వచ్చినా వాటిని జయించే శక్తి నీకు ఇస్తాడు దేవుడు ప్రార్థన ద్వారా. ఈరోజు సైతాన్ గాడు మనల్ని అనేక శ్రమలు పెట్టడానికి, అనేక బలహీనతలు పెట్టడానికి, అనేక కుటుంబాల్లో అలజడిని సృష్టించడానికి గల కారణం ఏంటంటే, నువ్వు దేవునితో నడవట్లా. దేవునితో నడిస్తే దేవుడు కంచెగా నీకు తోడుగా ఉంటాడు, నీ చుట్టూ దేవదూతలను ఉంచుతాడు. నువ్వు దేవునితో నడవట్లా. అందరు మందిరంలో ఉంటే నువ్వు ఎక్కడో సినిమా చూస్తూ కూర్చుంటావు. అందరు మందిరంలో దేవుడిని ప్రార్థన చేస్తే నువ్వు ఎక్కడో సీరియల్ చూస్తావు. అందరు మందిరంలో ఉంటే దేవుడిని ఆరాధిస్తుంటే నువ్వు ఎక్కడెక్కడో నీ సొంత పనుల కోసం వెళ్తావు. మరి సైతాన్ గారు ఎలా తన్నుకొని పోకుండా ఉంటాడు? నేను గుర్తుపెట్టుకో. కోడి రెక్కల కింద ఉంటే ఎలా కాపుదల ఉంటుందో, దేవుని మందిరంలో, దేవుని అడుగుజాడల్లో నువ్వు ఉన్నట్లయితే నీకు కూడా రక్షణ ఉంటుంది. ఈరోజు సైతాన్ గారు తప్పు కాదు, అది మన తప్పు. మనం దేవుడిని విడిచి తిరుగుతున్నాం, దేవుడిని మరచి తిరుగుతున్నాం. అందుకే సైతాన్ గారు వచ్చి ఏదో విధంగా మనల్ని బలం పడగొడతాడు. చూడండి, మనం నిజంగా భక్తిలో పవిత్రంగా, నిజంగా నిజాయితీగా
దేవుణ్ణి ఆనుకొని జీవిస్తే సైతాన్ మన దగ్గరికి రాడండి. రావాలంటే భయము. ఎందుకో తెలుసా? మన ప్రార్థన ద్వారా కాలిపోతున్నాడు, తట్టుకోలేడు మన ప్రార్థన శక్తి ద్వారా. ఈరోజు సైతాన్ మన దగ్గరికి వస్తున్నాడంటే కారణం ఏంటంటే నువ్వు ప్రార్థనలో భక్తిగా నిజాయితీగా. చూడండి, వెలిగింపబడిన దీపం దగ్గరికి పురుగులు వస్తాయా? దూరం దూరంగా ఉంటాయి. లేకపోతే మీకు ఇంకా బాగా అర్థమవుతుంది, పొయ్యి వెలిగించుంటారు కదా, వంటలు చేస్తారు మీరు. బాగా మంట పెట్టి వంట చేస్తున్నప్పుడు పురుగులు వచ్చి దాంట్లో పడుకుంటాయా? బూడిదలు వచ్చి పడుకుంటాయా? పడుకో. ఎందుకో తెలుసా? వస్తే చస్తాయి కాబట్టి. అంటే బగబగబగమని మండుతున్న అగ్నిలోనికి పురుగులు ఎలాగ రావో, నువ్వు ప్రార్థన చేస్తే నీ జీవితం అలా బగబగమని మండుతుంది. సైతాన్ గారు నీ దగ్గరికి రాలేడు. ఎప్పుడు వస్తాడో తెలుసా? పురుగులు ఎప్పుడు దాంట్లోకి వస్తాయో తెలుసా? చల్లగా చల్లారిన తర్వాత పురుగులన్నీ వచ్చి ఏమంటారు, పొయ్యిలోకి వచ్చి ఆ బూడిదలో కూర్చుంటాయి పురుగులు, చిన్న చిన్న పురుగులు. ఈరోజు సైతాన్ గారు నీ దగ్గరికి రావడానికి కారణం ఏంటంటే నువ్వు భక్తిలో మండట్లా సప్పగా చల్లగా అయిపోయి ఉన్నావు. అలాంటప్పుడు సైతాన్ గారు వచ్చి నీ పక్కనే కూర్చుంటాడు. మండే అగ్ని దగ్గరికి పురుగులు ఎలా రావో, మండుతున్న క్రైస్తవుడి దగ్గరికి, మండుతున్నటువంటి దేవుని బిడ్డల దగ్గరికి సైతాన్ గారు రావడానికి కూడా భయం. ఎందుకంటే కాలిపోతాడని. నువ్వు చల్లగా ఉన్నావు, మందిరాన్ని విడిచిపెట్టావు, దేవుణ్ణి విడిచిపెట్టావు, నీ ఇష్టం వచ్చిన విధంగా తిరుగుతూ, లోకానుసారంగా తిరుగుతూ, నేను భక్తిపరుడునే, నేను భక్తిపరురాలని నువ్వు అనుకుంటున్నావు. దేవుడు అనుకోవట్లా నిన్ను. మందిరంలో కూర్చోమంతసేపు నేను దేవుని బిడ్డను. మందిరము దాటిన తర్వాత అనేక పనికి మాలిన ఆలోచనలు, లోకానుసారంగా ఆలోచనలు. ఎవరిని నాశనం చేద్దామా, ఎవరితో తప్పుడు పనులు చేద్దామా, ఎవరితో అక్రమ సంబంధాలు పెట్టుకుందామా, ఎవరితో మీద నిందలు మోపుదామా, ఎవరి దగ్గర దొంగతనం చేద్దామా, ఎవరి మీద తప్పుడు మాటలు చెప్పి, అబద్ధపు మాటలు చెప్పి నాశనం చేద్దామని ఆలోచిస్తున్నావు. అంటే నువ్వు మండుతున్నట్టు కాదు, చల్లగా అయిపోయిన సైతానికి సంబంధించిన వాడు. నీ దగ్గరికే దేవుడు సైతాన్ గాడు వస్తాడు. చక్కగా వచ్చి నిన్ను తన్నుకొని పోతాడు, తీసుకెళ్ళి ఎక్కడ పడేస్తాడు తెలుసా? అలాగనే కొంత సమయం తర్వాత నరకంలో పడేస్తాడు దేవుడు రాకడ తర్వాత. నువ్వు ఆ నరకంలో పడడానికి, ఇక్కడ కాలుతున్నవాడు అక్కడ చల్లగా ఉంటాడు. గుర్తుపెట్టుకోండి. ఇక్కడ భక్తి జీవితంలో భగభగమని మండుతూ ప్రార్థన జీవితం కలిగి ఎల్లవెల్లలో ఎలిగింపబడుతున్న నీవు ఇక్కడ ప్రార్థన ద్వారా కాలుతుంటేనే అనుదినము. తర్వాత పరలోక రాజ్యంలో చల్లగా దేవుని పక్కన కూర్చుంటావు. ఇక్కడ నేను చల్లగా ఉంటానంటే సైతాన్ గారు నీ దగ్గరకు వస్తాడు, హ్యాపీగా నీ పక్కన ఉంటాడు. చివరికి ఇక్కడ చల్లగా ఉన్న తర్వాత నరకంలో కాలుతుంటావు. అక్కడ ఏది కావాలో గుర్తుపెట్టుకో. ఏది కావాలి మనకి? ఇక్కడ కాలుతూ ఉండాలి, అక్కడ సంతోషంగా ఉండాలి. ఇక్కడ తినడానికి తిండి లేకపోయినా అక్కడ సంతోషంగా ఉండాలి. కట్టుకోవడానికి బట్టలు లేకపోయినా అక్కడ సంతోషంగా ఉండాలి. నాకు ఇక్కడ ఆస్తులు అంతస్తులు ఏమి లేకపోయినా అక్కడ సంతోషంగా ఉండాలి అనుకుంటే ప్రార్థనలో కాలు అనుదినము రగిలిపో. ప్రార్థన ద్వారా అనుదినం ప్రార్థనతో శక్తి పెంచుకో. నీ దగ్గరికి సైతాన్ కూడా వచ్చి టచ్ చేయడానికి భయపడాలి. అంత భక్తిపరుడుగా, అంత భక్తిపరురాలుగా నువ్వు ఉండాలి. ఇక్కడ ఏం ప్రార్థన వద్దు, మందిరం వద్దు, దేవుని బిడ్డలొద్దు, సంఘం వద్దు, సహవాసం వద్దు అని చెప్పేసి నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు జీవిస్తే చల్లగా ఉన్నట్టు నీ దగ్గరికే వస్తాడు సైతాన్ గారు. ఇక్కడ చల్లగా ఉన్నావని సంతోషపడుతున్నావేమో, అక్కడ కాలుతావు నరకంలో. గుర్తుపెట్టుకో. అందుకే మోషే అంటున్నాడు, యెహోషువ నువ్వు వెళ్ళి యుద్ధం చెయ్యి, నేను దేవుడిని ప్రార్థన చేస్తాను. ఈరోజు ఇక్కడ కూర్చున్న మనం కూడా అదే చెప్పాలి. సంఘంలో ఉన్న ప్రతి వారు, కుటుంబంలో ఉన్న ప్రతి వారు తల్లిదండ్రులు ప్రార్థన చేస్తుంటే వాళ్ళ తల్లిదండ్రులకు ప్రార్థన కూడా నువ్వు కూడా మోకాళ్ళ మీద పడి ప్రార్థన జోడించు. మోషేకు జోడించారు వీళ్ళిద్దరు చేతులు. ఈరోజు నీ తల్లిదండ్రులు ప్రార్థన చేస్తుంటే నువ్వు కూడా మోకాళ్ళ మీద నుండి వాళ్ళ ప్రార్థనతో పాటు నువ్వు కూడా ప్రార్థన చేయి. అప్పుడు దేవుడు విజయాన్ని ఇస్తాడు నీ కుటుంబానికి, నీ ఉద్యోగానికి, నీ వివాహ కార్యక్రమానికి, నీ గర్భఫలానికి, నీ కుటుంబ సమస్యలకి, నీ అనారోగ్యాలకు, అన్నిటి మీద విజయం నీకు రావాలి అంటే చేతులు దించవద్దు. అంటే ప్రార్థనను విడిచి పెట్టవద్దు. ఒకవేళ ఏదన్నా సందర్భంలో కుటుంబస్తులు నీరసించే ప్రార్థన కొంచెం మర్చిపోతుంటే నువ్వు అందుకో, ప్రార్థనని అందుకొని కుటుంబం అనేది నరకానికి పోకుండా కాపాడుకో. ఎప్పుడైతే అలా కాపాడుకుంటావో దేవుడు ఖచ్చితంగా నిన్ను ఆదరిస్తాడు. కీర్తన గ్రంథం 91వ అధ్యాయము 1 నుండి 5 వచనాలు చూసినట్లయితే దావీదు చాలా చక్కగా తెలియపరుస్తున్నాడు. మహోన్నతుని చాటున నివసించువాడే, సర్వశక్తుని నీడను విశ్రమించువాడు, ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకొను నా దేవుడని నేను యెహోవాను గూర్చి
చెప్పుచున్నాను, వేటకాని ఉరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా ఆయన నిన్ను రక్షించును, ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల కింద ఆశ్రయము కలుగును, ఆయన సత్యము కేడును డాలునయున్నాడు, రాత్రి వేళ కలుగు భయమునకైనను, పగటి వేళ ఎగురు బాణమునకైనను, చీకటిలో సంచరించే తెగులకైనను, మధ్యాహ్నం ముందు పాడ్చే రోగములకైనను నీవు భయపడకుండావు. నీ కుడి పక్కన 1000 మంది పడినను, నీ కుడి పక్కన 10,000 మంది కూలినను అపాయము. రైట్, చూడండి, దేవుని ఆశ్రయించే వాళ్ళు ఎవరైతే ఉన్నారో రాత్రి వేళ కలుగు భయమునకైనను, పగటి వేళ సంచరించే బాణమునకైనను ఏ అపాయమైనది నీ దగ్గరికి రాదు. కారణం ఏంటంటే ఆయన ఎల్లవేళలా నిన్ను విడిచిపెట్టేవాడు కాదు. ఎప్పుడో తెలుసా, నీవే నా కోట, నేను నమ్ముకున్న నా దేవుడు నీవే నేను ఒప్పుకుంటేనే. మొదటి వచనంలో చాలా బాగా చెప్తున్నాడు, మహోన్నతుని చాటును నివసించేవాడే సర్వశక్తుని నేడను. మహోన్నతుడైన దేవుడు చాటును వచ్చి విశ్రమించడానికి ఇష్టపడితేనే నీకు సమస్య వచ్చినా, బాధ వచ్చినా, కష్టం వచ్చినా, నష్టం వచ్చినా ప్రతి విషయంలో ఆదుకుంటాడు. నీ కుడి పక్కన 1000 మంది పడిపోయినాను, నీ ఎడం పక్కన 10,000 మంది పడిపోయినా కానీ అపాయం నీ దగ్గరికి రానే రాదు. కారణం ఏంటంటే నువ్వు ప్రార్థన ఎల్లవేళలా చేతులు పైకెత్తి చేస్తున్నావు కాబట్టి ఏ అపాయము నీ దగ్గరికి రాదు. అపాయము నీ దగ్గరికి వచ్చింది, సైతాను గారు నీ పక్క నుండి శ్రమలు పెడుతున్నాడంటే కారణం నువ్వు ఎప్పుడో ప్రార్థన మర్చిపోయి చేతులు దించేసావు. అదే అర్థం. రాత్రి వేళ కలుగు భయమైన నీకు ఉండదు, పగటి వేళ నువ్వు ఎక్కడికి వెళ్ళినా క్షేమంగా ఇంటికి వస్తావు, ఎలాంటి సమస్యలు రావు. రెక్కలతో ఆయన నిన్ను కప్పుతాడంట. అలాగనే ఆయన రెక్కల కింద నీకు ఆశ్రయం కలుగును, వేటకాని ఊరిలో నుండి. నువ్వు ఎక్కడికి వెళ్ళిన అరణ్య ప్రాంతంలో నువ్వు నడిచిన కానీ వేటకాని ఊరిలో నుండి ఎలాగా దేవుడు కాపాడుతాడు అనేది చాలా బాగా తెలియపరుస్తున్నాడు. వేటగాడు అనగా సైతానుగాడు ఊరిలో నువ్వు పడకుండా ఆయన తన రెక్కలతో నిన్ను కప్పి కాపాడును. నువ్వు ఎప్పుడైతే దేవుణ్ణి విడిచిపెడతావో సైతానికి దగ్గరైనట్టే. నువ్వు మండుతూ ఉండు ఎల్లవేళలా. నిజమైన క్రైస్తవుడుగా, నిజమైన క్రైస్తవురాలుగా, నిజమైన విశ్వాసిగా, నిజమైన దేవుని బిడ్డగా మండుతూ ఉండాలి. అప్పుడే సైతాన్ నీ దగ్గరికి రావడానికి భయపడతాడు. నువ్వు కన్నా చల్లగా ఉన్నావంటే ఎప్పుడు నీ పక్కన ఉంటాడు. మందిరానికి పోకపోతే ఏమవుతులే, దేవుడు ప్రార్థన చేయకపోతే ఏమవుతులే అనే విధంగా నిన్ను ఇంకా చల్లగా చేస్తాడు. చివరికి తీసుకెళ్ళి కాల్చి పడేస్తాడు నరకంలో. ఏది కావాలి? ఈ లోకంలో కావడం కావాలా, నరకంలో కావడం కావాలా? గుర్తు చేసుకో. ప్రార్థన మీద మనకి మన సమస్యల మీద విజయం కావాలి అంటే ప్రార్థన అనేది అనేక అద్భుతాలను చేస్తుంది. ప్రార్థనకు అసాధ్యమైనదంటూ ఏది లేదు. ప్రేయింగ్ చేంజెస్ ఎవ్రీథింగ్స్. ఆయనకు అసాధ్యమైనదంటే ఏది లేదు. నువ్వు ప్రార్థన చేస్తే ప్రతి పరిస్థితి మారిపోతుంది. చాలాసార్లు మనం అనుకుంటాం ప్రార్థన చేస్తే పరిస్థితి మారిపోతుంది కదా, మరి ఎందుకు మారటం నా బ్రతుకు అనుకుంటున్నాం. అంటే నువ్వు ప్రార్థన చేసేటప్పుడు నీ పాపాలను ఒప్పుకొని ప్రార్థన చేయాలి. అంతేగాని పాపాలు హృదయంలోనే ఉంటాయి ప్రభా, నోట్లో నుండి ప్రార్థన చేస్తానంటే కుదరదు. పాపాన్ని ఒప్పుకొని దాన్ని విడిచిపెట్టి దేవుని కనికరం పొందేలాగా ప్రార్థన చేయాలి. పాపాలను మాత్రం కప్పి పెడతాం, మనం ఒప్పుకోవడానికి ఇష్టపడం. అమ్మ ఒప్పుకుంటట ఆ తప్పుడు పని చేయకపోతే అట్లా అని కప్పు పెడుతున్నావు కాబట్టి నీ బ్రతుకు మారట్లా. ఒప్పుకో పాపాన్ని, దాన్ని విడిచిపెట్టు. అప్పుడు దేవుణ్ణి అడుగు, ప్రభువా నేను విడిచిపెట్టా, నేను నీ సొంతం, ఇక మీదట నువ్వు నాతోనే ఉండు, నా హృదయంలో ఉండు అని అడిగినట్లయితే దేవుడు ఖచ్చితంగా మనల్ని ఆదరిస్తాడు. కాబట్టి ప్రియమైన దేవుడి బిడ్డలారా, ప్రార్థనను మర్చిపోకుండా చూద్దాం. కుటుంబంలో ఎవరు ప్రార్థన చేయకపోయినా వారి తరపున నువ్వు ప్రార్థన అందుకో. ఈరోజు మీ తల్లి నీరసంగా ఉందా, లేచి నువ్వు ప్రార్థన అందుకో. మీ తండ్రి ప్రార్థన చేయడానికి నీరసంగా ఉండగా నువ్వు ప్రార్థన అందుకో. ఒకరికి ఒకరు సపోర్ట్గా మోసే చేతులు ఎలా పట్టుకొని సాయంకాలం వరకు అలాగనే చేతులు పైకి ఎత్తబట్టి దేవుడు యుద్ధం చేసి గెలిపించాలి. ఈరోజు నీ ప్రార్థన ద్వారా కూడా ఓడిపోతున్న నీ బ్రతుకును, పతనమైపోతున్న నీ కుటుంబాన్ని, నలిగిపోతున్న నీ జీవితాన్ని, అవమానాలు పొందుతున్న నీ కుటుంబాన్ని దేవుడు ఖచ్చితంగా విజయాన్ని ఇస్తాడు. ఎప్పుడో తెలుసా? ప్రార్థన ద్వారా చేతుల పైకెత్తి నీవే నాకు దిక్కు ప్రభువా, నాకు ఇంకా ఎవరూ లేరు ప్రభువా అని నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు ఖచ్చితంగా ఆదరిస్తాడు. ప్రార్థనలు సాగిపోతున్నా, ప్రార్థనలు
ప్రార్థనలో ఎవరైతే సాగిపోతారో, మోషేకు ఆహారాన్ని ఎలా కాకుల ద్వారా ఇచ్చాడో, ఏలియాకు కాకుల ద్వారా ఆహారాన్ని ఎలా ఇచ్చాడో, సూర్యచంద్ర నక్షత్రాలను ఆపేసి యెహోషువకి ఎలా సహాయం చేశాడో, ఈరోజు ప్రార్థన ద్వారా నీ జీవితంలో ఉన్న ప్రతి సమస్యను దేవుడు తీసివేయడానికి సిద్ధంగా ఉన్నాడు. మనం మాత్రం చేయాల్సింది ఒకటే, ఈరోజు నీకు శత్రువుల మీద అనగా సైతాన్ని మీద విజయం నీకు రావాలన్నా, ఓడిపోవాలన్న కారణం నీవే. నువ్వు చేతులు పైకెత్తి ప్రార్థన చేస్తే నీ బ్రతుకు సంతోషంగా సాగిపోతుంది. నువ్వు అలా కాకుండా సైతానికి సంబంధించిన ఆలోచనలు కలిగి మందిరాన్ని విడిచిపెట్టి, ప్రార్థన విడిచిపెట్టి, దేవుడిని విడిచిపెట్టి నువ్వు తిరిగినట్లయితే ఖచ్చితంగా నువ్వు ఓడిపోతావు. నీ శత్రువు అయినటువంటి సైతాన్ గారు ఏమైనా పెత్తనం చేసి నిన్ను పూర్తిగా ఈ లోకంలో నల్లగొట్టి చివరికి నరకానికి అప్పచెప్తాడు. అక్కడ నరకంలో కాలక ముందే ఇక్కడ ఈ లోకంలో ప్రార్థన ద్వారా నువ్వు అనుదినము రగిలిపోతూ జ్వలించు అగ్నిలాగా, కాలుతున్న అగ్నిలాగా నువ్వు ఉన్నట్లయితే సైతాన్ గారు నీ దగ్గరికి కూడా రాడు. నీకు ఎల్లవేళ విజయాన్ని దేవుడు ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. చిన్న ప్రార్థన చేద్దాం. మహాగణుడ, మహోన్నతుడ, సర్వోన్నతుడ, స్తోత్రములు తండ్రి. విత్తబడిన వాక్య భాగం ద్వారా పిల్లలందరితో మాట్లాడినందుకు స్తోత్రం నాయన. అవును తండ్రి, ఇశ్రాయేలు ప్రజల ప్రభావ సైతాన్ అమాలేకుల మీద ఓడిపోయే సందర్భంలో ప్రభావ మోషే కొండ మీదకి వెళ్ళి ప్రార్థన చేశాను ఆయన. మోషే ప్రార్థన చేస్తున్నంతసేపు మీ బిడ్డలను మీరు విజయాన్ని ఇస్తున్నారు. మోషే ఎప్పుడైతే చేతులు దించుతున్నాడో ప్రభా ఓడిపోతున్నారు నాయన. ఆ విషయాన్ని గ్రహించిన అహరోను శూరులు ప్రభా మోషే చేతులు దించకుండా వారిద్దరు చెరొక చేతులను పట్టుకొని ప్రభా నిన్ను మహింపరుస్తూ ప్రార్థన చేశారు. అప్పుడు విజయాన్ని పొందారు ప్రభా. ఈ వాక్యం విన్న ప్రతి బిడ్డ కూడా కుటుంబాలు ఎంతమంది అయితే ప్రభా ప్రార్థనకు దూరం అవుతున్నారు, వెంటనే మిగతా వారి ప్రార్థన అందుకొని కుటుంబం నాశనం కాకుండా, కుటుంబం బంధకాల్లోకి పోకుండా, కుటుంబం సైతాన్ చేతుల్లోకి పోకుండా, సైతానికి ప్రభావ విజయాన్ని, సైతాన్ పైన విజయాన్ని పొందే విధంగా ప్రతి బిడ్డ ప్రార్థన జీవితం కలిగి జీవించాలని కృప చూపిస్తారని విత్తబడిన వాక్య భాగం ద్వారా ప్రతి బిడ్డ అనుదినం ప్రార్థన ద్వారా రగులుతూ సైతాన్ని దగ్గరికి రావడానికి కూడా భయపడే విధంగా ప్రతి బిడ్డ జ్వలించు అగ్నిలాగా ప్రార్థనలో అంచెలంచెలకు ఎదుగుతూ బలపడే భాగ్యాన్ని కలుగు చేస్తారని నమ్మచ్చు. ప్రభువైన యేసు క్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి.